నా దేవుని ప్రజలారా, ఆ దినాన కుష్ఠరోగము కలిగిన వాడు, ఆ అన్యుడు ఎలాగైతే తిరిగి వచ్చి దేవుడు చేసిన కార్యమును బట్టి ఒక చిన్న కృతజ్ఞతగా మాట చెప్పి దేవుని మహిమపరిచినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించాడు. ఈ దినాన నీకు కలిగి ఉన్న సమస్తము ఆయన ఇచ్చినవే కదా. నీకున్న ఆ యొక్క ఆరోగ్యము దేవుడిచ్చినదే, నీకున్న ఉద్యోగము దేవుడిచ్చినదే, నీకున్న కుటుంబము, భార్య, పిల్లలు దేవుడిచ్చినవే. ఈ దినాన నీకున్న వెహికల్స్, బిల్డింగ్స్ సమస్తము దేవుడిచ్చినవే. అయితే వాటన్నిటిని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నావా, లేదంటే మరచి లోకంలో పడి తిరుగుతున్నావా? నా దేవుని ప్రజలారా, దావీదంటాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఇంతగా నన్ను దీవించుటకు నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీదయ్యా అని కృతజ్ఞత భావము కలిగి దేవుని దగ్గర దావీదు ఆ మాట ఉంటున్నాడు. ఈ దినాన అలాంటి మాట అనే పరిస్థితుల్లో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆశీర్వదించాడు.